కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము అన్నారు. 2 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. 1.20 కోట్ల నాబార్డు నిధులతో గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగంట్ల రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు బిల్లపాడు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ అనంతలక్ష్మి, ప్రాజెక్ట్ డిఈ మోసెస్, బిల్లపాడు గ్రామ నాయకులు కర్రె వెంకటగిరి పాల్గొన్నారు. హెవీ రోడ్స్ ఇస్తారు. బిల్లపాడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ చేసుకున్నాం 80 లక్షలతోటి. దగ్గర నాబార్డు నిధులతోటి. నాబార్డు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాబార్డు అనగానే క్వాలిటీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా. మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది. రోడ్డు సైజు పెరగదు కానీ బట్ స్ట్రెంత్ అయితే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళాను. ప్రతి విషయం నాకు తెలుసు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది. అందుకోసమే రాగానే కూడా ₹1 కోటి గ్రాంట్ నా ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేసి అనేక రోడ్లు వేసుకున్నాం. ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి. తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఇక్కడ వేస్తామని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన దాంట్లో న్యూ మందపాటి కాలనీ కూడా ప్రాబ్లం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత చాలా స్పీడ్గా అన్ని గ్రామాల్లో వెనిగంట్ల రాము గారు ఎమ్మెల్యే అవగానే సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశాడు మనకి. అట్లాగే ఈ రోడ్డును కూడా చాలా ఇబ్బంది అవుతున్న స్కూల్ పిల్లల దృష్టితో మన నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఎంతో పెద్ద మనసు చేసుకుని ఈ గ్రాంటుని నాబార్డు గ్రాంట్ తీసుకొచ్చి మన గ్రామ అభివృద్ధికి తవ్వడందుకు ముఖ్యంగా మా గ్రామం తరఫున ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం, అధికారులు, ప్రజల అందరి సమిష్టి కృషితో గుడివాడ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించుకుందామని ఎమ్మెల్యే వెనిగంట్ల రాము అన్నారు. గుడ్లవల్లేరులో ఆయన పర్యటించారు. ముందుగా మండల జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో కూరాడ పరిసర గ్రామస్తులు తమ సమస్యలు, అర్జీలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు. అనంతరం మండలంలోని వివిధ శాఖల అధికారులతో రైతాంగ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇమ్రాన్, ఎంఆర్ఓ లోకరాజు, ఎలక్ట్రికల్ ఏఈ శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చేస్తాం, రైతులనైతే ఇబ్బంది పడకుండా చేస్తాం అనేది మాత్రం ఈసారి రైతులందరూ నమ్మారని నా ఉద్దేశం. ఈసారి జరిగిన దాంట్లో సో అందుకని వాళ్ళకు కూడా భరోసా ఉంటే వాళ్ళు టెన్షన్ లేకుండా ఉంటారు. సో ఒకవేళ వాన వచ్చింది, వరద వచ్చింది, లేదు మనకి ముంపుకు గురైంది, ఓకే మనం పచ్చి బియ్యమైనా కొంటున్నాం, అన్ని కొంటున్నాం, ఏదైనా కొంటున్నాం. బేసికల్ వాళ్ళకైతే కనుక రైతుకైతే కనుక ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు ఈసారి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రశంసలు. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు మనకి. మన తుఫాన్లో కానీ, మన తుఫాన్ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత బియ్యం కొనుగోలులో కానీ ప్రతి ఒక్కరూ రయం పగళ్ళు కష్టపడి ఎవరికి ప్రాబ్లం లేకుండా చేశారు. దానికి కూడా అధికారులు కూడా అభినందిద్దాం. తప్పకుండా మనం అందరం కలిసి ముందుకు రాడుదాం. మురికాలంలో ఇది పెట్టేస్తాను, లోన్ పెట్టేద్దాం, ఇది పెట్టిస్తాను తప్పకుండా. ఏదైనా చేస్తాం, రైతులనైతే ఇబ్బంది పడకుండా చేస్తాం అనేది మాత్రం ఈసారి రైతులందరూ నమ్మారని నా ఉద్దేశం. ఈసారి జరిగిన దాంట్లో సో అందుకని వాళ్ళకు కూడా భరోసా ఉంటే వాళ్ళు టెన్షన్